రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీతో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్ కుమార్. సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు రుణమాఫీ కాగానే రైతులతో కలిసి సంబరాలు చేసుకుంటామంటున్న వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు రుణమాఫీకి సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. చాలా చోట్ల రైతు వేదికలు అదేవిధంగా వివిధ ఫంక్షన్ హాల్లోని సంబరాలు చేసుకుంటున్నారు రైతులంతా కూడా. అధికార యంత్రాంగం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి చాలామంది రైతులకు కొంత డౌట్లు ఉన్నాయి. దాంతోపాటు దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడేందుకు జిల్లా జేడీఏ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రుణమాఫీకి సంబంధించి ఈరోజు వచ్చిన మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ₹1,00,000 లోపున్న రైతులందరికీ కూడా రుణమాఫీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు రాష్ట్ర స్థాయిలో విడుదల చేయటం. దానిలో భాగంగా నల్గొండ జిల్లాలో 83,000 మంది రైతులకు గాను ₹454 కోట్ల ఒకటే రోజు జమ అవుతుంది. దీనికి సంబంధించి జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న నుంచి మాకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలోని ప్రతి గ్రామంలో కూడా మంచి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు చేయాలి. దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు రైతులకు ఎంతమంది అయితే రుణమాఫీ అయ్యిందో వాళ్ళ వివరాలన్నీ కూడా మాకు ఇవ్వటం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ప్రతి గ్రామానికి విస్తరణ అధికారుల ద్వారా పంపించడం జరిగింది. ఇదే క్రమంలో రైతులందరూ కూడా నిన్న నుంచి ఆనందోత్సవాలతో ఉన్నారు. ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి 31 మండల కేంద్రంలోని వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ఏదైతే కొత్తగా మన తెలంగాణ ప్రభుత్వం పెట్టిందో దీన్ని సచివాలయం కూడా అనుసంధానం చేయడం జరిగింది. అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు 4 గంటలకి ఈ రుణమాఫీ జమైన రైతులతోని మాట్లాడేందుకు నేరుగా ముఖాముఖి కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలామంది రైతులకు సంబంధించి డౌట్ ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత రుణమాఫీ అయింది. మళ్ళీ తర్వాత 2 లక్షలు వాళ్ళకు వర్తించదా అనేది కొంత డౌట్ ఉన్నది. దీనికి సంబంధించి మీ వ్యవసాయ శాఖ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిందా రైతులకు? స్పష్టంగా ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న విడుదల చేసిన జీవోలో 15వ తారీఖు రోజు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 12/12/2018 నుంచి 9వ తారీఖు 12వ నెల 2023 సంవత్సరం లోపున్న పంట రుణాలు ఏది ఫ్రెష్ కానివ్వండి, రెన్యువల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క రైతుకు కూడా అర్హులుగా నిర్ణయిస్తూ SLBC ద్వారా అన్ని లోకల్ బ్యాంక్స్, అన్ని రకాల బ్యాంకుల పంట రుణాల వివరాలన్నీ తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన రుణమాఫీకి ఇప్పటికీ ఓన్లీ మన క్రైటీరియా అంటే పంట రుణం తీసుకొని 2018 నుంచి 23 సంవత్సరం డిసెంబర్ 9 లోపు ఉన్న పంట రుణమాఫీలు అందరూ కూడా అర్హుల కింద తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా మీరు జనరల్గా రైతులని కలుస్తూ ఉంటారు, నిత్యం వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా వాళ్ళతోటే ఉంటారు కదా, వాళ్ళలో ఆనందం ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏం చెప్తున్నారు? పెట్టుబడి పెట్టే సమయం అనుకుంటా. సరే, ఇప్పుడు నన్నే చూస్తున్నారు, ఇంత అమౌంట్ మన జిల్లాకు రావడం, అత్యధికంగా రావడం, రైతులందరూ కూడా ఇప్పుడు వర్షాలు కూడా మనకి పైనుంచి వస్తున్నాయి, శ్రీశైలం కూడా నిండుతుంది అంటున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ కూడా కొంత వాటర్ రావడం ఉంది. రైతులందరూ కూడా నార్లు పోసుకోవడం జరిగింది, పత్తి విత్తనాలు కూడా పెట్టుకున్నారు. కొంత ఒక 15-20 రోజులు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల కొంత పంటలు పత్తి ఒకటి కొంత వాడిపోయింది. బట్ ఈ 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు చేసే క్రమంలో రైతులందరూ కూడా ఈ డబ్బు పడుతుంది కాబట్టి ఉత్సాహంగా రైతులందరూ ఉన్నారు. అధికారులందరూ కూడా కావాల్సిన ఎరువులు కూడా అన్ని అందుబాటులో పెట్టాము అడ్వాన్స్గా. రుణమాఫీకి సంబంధించి మహోత్సవాలు ఈ రోజుతోటే క్లోజ్ అవుతాయా, మళ్ళీ నిత్యం జరుగుతూనే ఉంటాయా? గ్రామాలలో ఎట్లా ఉంది సార్? ఇది సంబరాలుగా వ్యవసాయ శాఖ నుంచి ఒక కాల్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతు ప్రతి కలెక్టర్ గారి ఆదేశాలు ఏంటంటే, లిస్టులో ఉన్న ప్రతి ఒక్క అర్హునికి పూర్తిగా 100కు 100% వ్యక్తిగత ఖాతాల్లో క్రాప్ లోన్ జమ కావాలి. ఈ జమ అవుతూ ఖచ్చితంగా ప్రతి విస్తరణాధికారి ఆ రైతుకి పంట రుణాలు రెన్యువల్ చేయించాలి, 100% రెన్యువల్ చేయించాలి. తర్వాత ఈ నగదు ఏదైతే రైతు రుణమాఫీ వచ్చిందో అది బ్యాంకర్లు వేరే రైతుకున్న వేరే లోన్లలో పట్టుకోకూడదు అనేది ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈ నెక్స్ట్ మండే ఈ శనివారం లోపు 100% ఈ ₹1,00,000 లోపు ఉన్న ప్రతి రైతుకు కూడా జమ చేయడం జరుగుతుంది. బ్యాంకర్ల నుంచి ఎట్లాంటి సహకారం అందుతుంది? జనరల్గానే ఏదైనా రైతుకు ఇతర లోన్లు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు వేసిన ఏదైతే మాఫీ డబ్బులు ఉంటాయో వాటిని కట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అవి అనేక మార్లు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకర్లకు సంబంధించి ఎట్లా సహకారం అందుతుంది? ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో DLCC మీటింగ్ చేయడం జరిగింది. LDM గారు, అదే ప్రధాన బ్యాంకులు మనకు జిల్లాలో 18 ఉన్నాయి. అందరూ బ్యాంక్ కంట్రోలర్స్కి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి బ్యాంకులో ఒక గ్రీవెన్స్ సెల్ లాగా ఒక అధికారి నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాలతో ప్రతి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు, తనకున్న తక్కువ స్టాఫ్లోనైనా ఈ ప్రత్యేక డ్రైవ్లో ఒక నోడల్ ఆఫీసర్ ప్రతి బ్యాంక్ బ్రాంచ్లో పెట్టడం జరిగింది. ఏదైనా రైతు వెళ్ళి వెంటనే నేరుగా అడిగినట్లయితే
రుణమాఫీ ఎంత అయింది, ఏ అకౌంట్లు జమ అయింది, దానికి ఏమన్నా రైతుకి ఇబ్బంది అయిందా, ఇబ్బంది అయితే వెంటనే విస్తరణ అధికారికి ఒక గ్రీవెన్స్ తీసుకొని వెంటనే దాన్ని ఎల్డిఎం ద్వారా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈరోజు సాయంకాలం కల్లా ₹1,00,000 రుణమాఫీ జరుగుతుంది. ఆగస్టు 18 వరకు ఖచ్చితంగా కూడా 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే లిస్ట్ ఇచ్చామని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు అన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు, రైతులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. కొన్ని చోట్లనేమో రైతు వేదికలుగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి, మరికొన్ని చోట్ల మాత్రం సపరేట్గా వీళ్ళంతా కూడా ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ మీటింగ్లు పెట్టి మరి వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇందులో ఎమ్మెల్యేలందరూ, మంత్రులతో పాటు అందరూ కూడా పాల్గొంటున్నారు. నల్గొండకు వచ్చేటప్పటికి నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులతో పాటు సీఎం ఇచ్చే స్పీచ్ని వింటూ వాళ్ళకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు పాలాభిషేకాలు కూడా అటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పాలాభిషేకాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.